2005లో యూపీఏ ప్రభుత్వం దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. 2006లో దీనిని అమలులోకి తీసుకువచ్చారు. 2009 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. కానీ 2025 డిసెంబర్లో ఎన్డీఏ ప్రభుత్వం దీనిని వీబీజీ రామ్జీగా పేరు మార్చి మహాత్మా గాంధీ గారి పేరుని తొలగించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని ఉండేది. ఇప్పుడు వీబీజీ రామ్జీలో 125 రోజులకి పెంచారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకంగా ఉన్నప్పుడు 100కు 100% నిధులు, జీతాలు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. ఇప్పుడు వీబీజీ రామ్జీగా పేరు మార్చిన తర్వాత 60% నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 40% నిధులు, జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని జీవో పాస్ చేసింది. దీని ద్వారా రాష్ట్రాలపైన భారం పడుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో మహాత్మా గాంధీ గారి పేరు తొలగించవద్దని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు.